వెళ్ళేటువంటి భక్తులు గర్భాలయ ప్రవేశం ఉన్నటువంటి అతి అరుదైన దేవాలయాలు మన హైదరాబాద్లో చాలా వేల మీద లెక్క పెట్టగలిగిన దేవాలయాలు. మనకి షేక్పేట్, మణికొండ ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఉమా రామలింగేశ్వర దేవాలయం, షేక్పేట్ ఓయూ కాలనీలో ఉన్నటువంటి దేవాలయం, అరకతలింగం పునఃప్రతిష్ఠ దేవాలయం పునర్నిర్మాణం పునఃప్రతిష్టలో అరకత శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే భక్తులు స్వయంగా పాలకులు అలాగే జనాన్ని అభిషేకించగలిగినటువంటి అవకాశం ఈ దేవాలయంలో ఉంది. ఇక్కడ ఒకసారి మనం ఈ దేవాలయాన్ని పూర్తిగా పరిశీలిస్తే పురాతనమైనటువంటి సాంప్రదాయం దేవాలయాలు కావులేవో అలాగే ఇక్కడ ఇటుకని, సిమెంట్ని వీటిని వాడకుండా రాతితోటి పునర్నిర్మాణం జరగటం ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతిలో గత సెప్టెంబర్ నెలలో ఇది పునర్నిర్మాణం పూర్తయింది, తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి విశేషాలని మా రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ శ్రీ రామలింగారెడ్డి గారి అభిప్రాయాన్ని ఒకసారి మనం విందాం. మా రామలింగేశ్వర స్వామి దేవాలయం మన ఓయూ కాలనీలో దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఆ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనేటువంటి సంకల్పం పూర్తిగా పోయిన సంవత్సరం 22 సంకల్పం చేశారు. 23వ సంవత్సరంలో ఏప్రిల్లో మొదలుపెట్టి కంప్లీట్గా ఈ కార్తీక మాసంలో నవంబర్ చెందిన ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం మరకతలింగంను కాశీ విశ్వేశ్వర స్వామి కాశీ నుండి అక్కడ పూజలు అభిషేకాలు చేయించుకొని అక్కడి నుండి తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ దేవాలయంలో స్వయం వినాయకుడు ఆశీర్వాదంతో ఈ యొక్క దేవాలయాన్ని పూర్తిగా పునఃప్రతిష్ఠించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు స్వయంగా వచ్చి పాల్గొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల దాదాపు 8 నెలల కాలంలోనే పూర్తిగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో ఎక్కడ కూడా సిమెంట్తో కానీ ఇటుకలతో కానీ నిర్మించడం లేదు. గోపురం కానివ్వండి, రాజగోపురం, గర్భాలయము, అదే మండపము, తర్వాత ధ్వజస్తంభం 36 అడుగుల ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయానికి సహకరించినటువంటి భక్తులందరూ కూడా ముందుగా వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందించడం వల్ల మా కమిటీ సభ్యుల యొక్క సహకారంతో తర్వాత ఇక్కడ ఓయూ కాలనీలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ దేవాలయంలో ఈ లోపలి గర్భాలయ ప్రవేశం చేసి గర్భాలయంలో శివలింగం మీద పాలతోటి అభిషేకం చేసుకునేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి నెలలో కూడా కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతూ ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చాలా ఇబ్బందికంగా వచ్చి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల మేము ఇన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క లింగాన్ని దర్శించుకొని స్వామివారి కృపకు అందరికీ కూడా భక్తులందరూ కూడా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. శ్రీ ఓయి కాలనీలో షేక్పేట్ ఓయి కాలనీలో వెలిసి ఉన్న శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ విశేషం కోసం ఆలయం కొరకు ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుంది. ఓం నమః శివాయ. షేక్పేట్ ఓయి కాలనీలో వెలిసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ దేవాలయం తాలూకు విశేషాలు కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొలుగున్న దేవతలు కానీ జరుగు నిత్య కైంకర్యములు కానీ ఈ దేవాలయ విశేషం కూడా ఇప్పుడు మనం తెలపడం జరుగుతుంది. ఈ దేవాలయం విశేషము ఏమిటంటే ప్రథమంగా స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారు మనం రాగానే దేవాలయంలో ప్రాంగణంలోకి రాగానే స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారు మనకి దర్శనమిస్తారు. ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా ప్రతి బుధవారము కూడా పంచామృతాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఆ చతుర్థి రోజు కూడా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రదోష కాలంలో సాయంకాల సమయంలో కూడా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ దేవాలయం విశేషం ఏమిటయ్యా అంటే ఈ దేవాలయం భక్తుల చేతనే భక్తుల స్వహస్తాలతో అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా స్వామివారు కూడా వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా సంకటహర చతుర్థి రోజు సాయంకాలం 6 గంటలకి భక్తుల స్వహస్తాలతో భక్తుల చేతుల మీదుగా స్వామివారికి పంచామృత కార్యక్రమాన్ని కూడా అభిషేకాన్ని కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో కొలువున్న దేవతల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ దేవాలయంలో చెప్పుకున్నట్లుగా ముందుగుండా వరసిద్ధి వినాయక స్వామి వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారము కూడా ఉదయం 8 గంటలకి భక్తుల స్వహస్తాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా దక్షిణామూర్తి స్వామి వారు కొలువై ఉన్నారు. దక్షిణామూర్తి స్వామి వారికి ప్రతి ఆదివారం కూడా ఉదయం 9 గంటలకి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం కూడా ఉదయం 9 గంటలకు అష్టోత్తర నాగవల్లి దళాచర కార్యక్రమం జరగబడుతుంది. అదేవిధంగా గురు దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. గురు దత్తాత్రేయ స్వామి వారికి కూడా ప్రతి గురువారము కూడా పంచామృతాలతో అభిషేకము. అదేవిధంగా ఈ దేవాలయంలో కాలభైరవ స్వామి వారు ఉన్నారు. కాలభైరవ స్వామి వారికి ప్రతి శుక్రవారము కూడా ఉదయం 9 గంటలకి స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో కూడా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, మేధా దక్షిణామూర్తి, ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి, నాగదేవత, నవగ్రహములు కొలువై ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ నాగదేవతకు కూడా ప్రతి మంగళవారము శనివారం కూడా భక్త మహాశయులందరూ వచ్చి తమ స్వహస్తాలతో నాగదేవతకి పంచామృత అభిషేక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కూడా నవగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. ప్రతి శనివారం కూడా ప్రతిరోజు కూడా భక్తులు వచ్చి నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క దేవాలయంలో ఈ దేవతలందరూ కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ విశేషంగా కూడా ఇది స్వామివారి మనం చూస్తున్నగా దేవాలయం ప్రాంగణం రాగానే వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనము అనంతరము కూడా లోపలికి ప్రవేశం అవగానే ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం కూడా చాలా విశేషము. ఏకశిల, ఈ యొక్క ఏకశిల ధ్వజస్తంభం చాలా విశేషమైనది. ఆ ఏకశిల ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని లోపలికి ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకుని లోపలికి ప్రవేశం అవ్వగానే అక్కడ దేవాలయం గర్భాలయం కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్న గర్భాలయ స్వామివారు ఈ యొక్క ధ్వజస్తంభం నుండి లోపలికి రాగానే స్వామివారు మనకు కనిపిస్తుంటారు. ఇక్కడ గర్భాలయంలో కొలువున్న వారు స్వామివారు ఉమా రామలింగేశ్వర స్వామివారు. గర్భాలయంలో ఏకకాలంలో కూడా లోపల అమ్మవారు అయ్యవారు కూడా కొలువై ఉన్నారు. లోపలికి ధ్వజస్తంభం దర్శనం అనంతరం కూడా లోపలికి రాగానే ఏ దేవాలయంకి వెళ్ళినా సరే మనము
ప్రదక్షిణ చేసుకుని వెళ్ళాలి. అది ఏ దేవాలయం అయినా సరే ప్రదక్షిణం తర్వాతే దైవ దర్శనం. ఆ విధంగా ఇక్కడ ఆలయ కమిటీ వారు మనం దేవాలయం ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ దేవాలయం చుట్టూ ఏదైనా విశేషంగా విగ్రహారాధన చేస్తే బాగుంటుందనే సంకల్పంతో ఆలయ కమిటీ వారు కూడా గర్భాలయం చుట్టూ కూడా 12 ద్వాదశ జ్యోతిర్లింగాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా విశేషము. ఇక్కడ చుట్టుపక్కల ఓయి కోల్ని షేకుపేటలు ఎక్కడ కూడా ఈ చుట్టుపక్కల ఇటువంటి విశేషమైన ఆలయం కూడా లేదు. ఆ విధంగా భక్తులు ఇక్కడికి రాగానే ధ్వజస్తంభం నుండి కూడా దర్శనం చూడగానే ధ్వజస్తంభం నుండి రాగానే ప్రథమంగా ముందుగుట్ట స్వామివారికి ఎదురు భాగంలో కూడా పెద్ద నందీశ్వరుడు స్వామివారు ఉంటారు. ఆ నందీశ్వరుడిని చూస్తూ మనము స్వామివారిని చూస్తూ అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆ విధంగా మనము ప్రదక్షిణ అన్నాం కాబట్టి ఇందాక చెప్పినట్లుగా ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణ చేసుకుని అలా గర్భాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ 3 ప్రదక్షిణాలు చేస్తూ ధ్వజస్తంభం నుండి ప్రారంభించి గర్భాలయం చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా గర్భాలయం చుట్టూ కూడా 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రదక్షిణ ఫలితము గర్భాలయం చుట్టూ కూడా ఆలయ ప్రదక్షిణము విశేష ఫలితం ఎటువంటిదో మరి ఏకకాలంలో ఎవరు కూడా 12 జ్యోతిర్లింగాలు మనం దర్శనం చేసుకోగలమనండి. మనకు అవకాశం చాలా తక్కువ. కానీ ఇక్కడికి దేవాలయంకి రాగానే మనకి గర్భాలయం చుట్టూ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క జ్యోతిర్లింగాలను చూస్తూ ప్రదక్షిణ చేయడం ద్వారా విశేష ఫలితాన్ని పొందుతాము. ఆ 12 జ్యోతిర్లింగాలకి స్వామివారితో కూడా ప్రదక్షిణ చేసిన విశేష ఫలితాన్ని కూడా పొందడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ మనము 3 ప్రదక్షిణాలు అయిన తర్వాత ఏ దేవాలయంకి మనం వెళ్ళినా ఆ దేవాలయంలో గర్భాలయంలో ఆలయ అర్చకులు ఉంటారు, యంత్రాలయంలో భక్తులు ఉంటారు. కానీ ఈ దేవాలయం తాలూకా విశేషం ఏమిటయ్యా అంటే ఇక్కడ గర్భాలయ ప్రవేశమే చాలా విశేషము. ఆలయ కమిటీ వారు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఇక్కడ భక్తులకి గర్భాలయ ప్రవేశాన్ని ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ వారు. ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క లోపల మనం చూస్తున్నట్లుగా భక్తులు కూడా 3 ప్రదక్షిణాలు చేసి నందీశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకుని గర్భాలయంలోకి ప్రవేశమవుతారండి. ఇక్కడ స్వామివారిని మనం చూస్తున్నాము. ఇక్కడ స్వామివారి ఆకుపచ్చ రంగులో ఉన్నారు శివలింగం. దీన్ని మరకతము అంటారు. మరకత శివలింగము చాలా విశేషమైనది. మనము శివలింగాలు కూడా మనకు అందరికీ స్ఫటికలింగము, పంచలోహాల లింగము చాలా విశేషమైన స్వామివారి యొక్క శివలింగాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్న దేవాలయంలో కూడా స్వామివారు కూడా మరకత శివలింగము. ఇక్కడ ఆలయ కమిటీ వారు కూడా ఇక్కడ మనం చూస్తున్న స్వామివారు ఏదైతే ఉన్నారో ఉమారామలింగేశ్వర స్వామి ఈ మరకత శివలింగము కూడా కాశీ నుండి స్వామివారు రావడం జరిగిందని. కాశీ క్షేత్రమే చాలా విశేషమైనది. చాలా మంది కూడా కాశీ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారు. అటువంటి కాశీ క్షేత్రం నుండి కూడా అక్కడ ఈ యొక్క శివలింగం కూడా వారం రోజుల పాటు పూజలు అందుకుని అక్కడ పూజలు చేసుకుని అక్కడ నుండి శివలింగాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ధాన్యాల వాసంలో పెట్టి ఈ యొక్క నవంబర్ 15వ తారీఖు నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు కూడా ప్రతిష్ట మహోత్సవం చేయడం జరిగిందండి. ఆ విధంగా స్వామివారు కూడా చాలా విశేషమైనది. ఇక్కడ శివలింగం కూడా మరకతం అంటే చాలా శక్తివంతమైనది. ఆ విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా భక్తులు అందరూ కూడా లోపలికి వచ్చి తమ స్వహస్తాలతో పాలతో నీళ్లతో మాత్రమే స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఇక్కడ దేవాలయ అర్చకులు మొదటి రుద్రాభిషేకాన్ని పంచామృతాలతో చేసిన తర్వాత భక్తులు అందరికీ కూడా పాలు నీళ్లతో మాత్రమే స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుందండి. ఆ విధంగా అభిషేకం అనంతరం కూడా ఏకకాలంలో అయ్యవారిని అమ్మవారిని కూడా ఇక్కడ మనము దర్శనం చేసుకోవచ్చు. జ్యోతిర్లింగాలు దర్శనము చాలా విశేషము. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా గర్భాలయం చుట్టూ 12 జ్యోతిర్లింగాలని దర్శనం కూడా ఇక్కడ విశేషము చాలా విశేషమైనది. ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జాయిని మహాకాలం ఓంకారేశ్వరిం మల్లేశ్వరిం వర్లాం వైద్యనాథం చ ఠాకినీం భీమశంకరం సేతుబంధేందు రామేశం నాగేశం ధారుకావనే వారణాస్యేందు విశ్వేశం
త్ర్యంబకం గౌతమీ తతే హిమాలయ తు కేదారం కృషిందు విశాలహే ఏతాని జ్యోతిర్లింగాని సాయం పటం పడపడే నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన విన్యసతే. ఓం నమః శివాయ. ఆ విధంగా ఇక్కడ 12 జ్యోతిర్లింగాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు మనము చూస్తున్న దేవాలయం అంతా కూడా రాతి కట్టడం అండి. మరి పురాతన దేవాలయం, పురాతన దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మనం చూస్తున్న దేవాలయం అంతా కూడా పురాతన దేవాలయం లెక్క మనము రాతి విగ్రహాల, రాతి యొక్క కట్టడంతో ఈ దేవాలయం అంతా కూడా నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం చాలా విశేషమైనది. ఆ విధంగా ఇక్కడ మనము దేవాలయంలో జరుగుతున్న నిత్య కైంకర్యంలో భాగంగా ప్రతి నెల కూడా సంకటహార చతుర్థి రోజు వరసిద్ధి వినాయక స్వామి వారికి సాయంకాలం 6 గంటలకి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం. ప్రతిరోజు కూడా శివాలయంలో స్వామివారికి, ఉమారామలింగేశ్వర స్వామివారికి నిత్య కైంకర్యం, నిత్య అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు. అదేవిధంగా శివాలయంలో కూడా ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారికి నక్షత్రం కావడం, ఆరుద్ర నక్షత్రం రోజు ఉదయం 11 గంటలకి 1000 రుద్రాక్షలతో సహస్ర రుద్రాక్ష అర్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల కూడా మహాశివరాత్రి వస్తుంది. ఆ మహాశివరాత్రి రోజు స్వామివారికి ఉదయం అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది విశేషంగా. మరలా ఆ మహాశివరాత్రి సాయంకాలం 6 గంటలకి ప్రదోష కాలంలో స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయండి. ఓం నమః శివాయ. అదేవిధంగా ఇక్కడ గర్భాలయం భక్తులకి ప్రవేశం విశేషం కాబట్టి దయచేసి ఆలయంకి వచ్చే భక్తులు ఆడవారు కానీ మగవారు కానీ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుచున్నాం. ఆడవారు కూడా ఇప్పుడు కూడా దేవాలయంకి వచ్చేటప్పుడు జుట్టు విరబోసుకుని రాకూడదని. మన దేవాలయమనే కాదు, ఏ దేవాలయంకి వెళ్ళినా సరే ఆడవారు కూడా జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు. అదేవిధంగా ఆడవారు కానీ మగవారు కానీ ఎప్పుడు కూడా ఏ దేవాలయం వెళ్ళినా సరే దేవాలయం కూడా సాంప్రదాయ దుస్తుల్లో రావడం వల్ల మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకున్న వారు అవుతాం. ఆ విధంగా ఇక్కడ విశేషంగా చెప్పినట్లుగా మరకత శివలింగం కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారిని స్పర్శ దర్శనము ఉండదు. స్వామివారికి గర్భాలయంలో భక్తుల చేత అభిషేక కార్యక్రమం మాత్రమే. అందుకని స్వామివారిని మనం ఎవరు కూడా అమ్మవారిని కానీ స్వామివారిని కూడా తాకరాదు. అభిషేక కార్యక్రమం మాత్రమే ఇక్కడ జరుగుతుందండి. ఆ విధంగా కూడా ఈ దేవాలయంలో కూడా పాలు నీళ్లతో ఈ యొక్క స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఇక్కడ ఈ దేవాలయం కూడా భక్తులు కూడా ఈ దేవాలయ స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మన స్వహస్తాలు ఎక్కడైతే అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయో అక్కడ భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తున్న ఆలయము పునర్నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమాలు కూడా నవంబర్ 15వ తారీఖు నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు కూడా 5 రోజులు కూడా చాలా విశేషంగా గొప్పగా వేద పండితుల మధ్య వేద నాదాలతో నాదస్వరాలతో విశేషంగా కూడా ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ విధంగా దేవాలయంకి వచ్చే భక్తులు కూడా మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో దేవాలయ ప్రాంగణాన్ని కూడా అదే విధంగా కూడా ఉంచాలండి. ఆ విధంగా ఇక్కడ ఈ దేవాలయంకి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లని, అన్ని సదుపాయాలని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు, లోకాం సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. అదేవిధంగా ఎప్పుడైనా దేవాలయంకి వచ్చే భక్తులు దీపాలు పెడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మన దేవాలయంకి వచ్చేటప్పుడు దీపాలు పెట్టడానికి ఒక స్టాండ్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఎక్కడికెళ్ళినా ఏ దేవాలయంకి వెళ్ళినా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ యొక్క దీపాలు కూడా ఆ స్టాండ్లోనే పెట్టాలి. ఎందుకంటే విగ్రహాలు దీపాలు పెట్టడం విగ్రహాలు కూడా పాడవుతాయి. అదేవిధంగా చాలామంది ఏ గుడికి వెళ్ళినా కొంతమంది మనకు తెలియకో అన్ని విగ్రహాల మీద పసుపు కుంకాలు కూడా జల్లుతారు. ఆ విధంగా కూడా మనం ఏ విగ్రహాల మీద కూడా పసుపు కుంకుమ జల్లడానికి వీలు లేదు, చేయకూడదు కూడా. ఆ విధంగా ఒక పుష్పాన్ని సమర్పించి భక్తులు మనము కూడా భక్తిపూర్వకంగా కూడా నమస్కారం చేసుకోవచ్చు. మా గ్రహగమనం ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ప్రోత్సాహంతో
మరిన్ని హిందూ దేవాలయాల విశేషాలను పొందుపరిచే ప్రయత్నం చేస్తాను.